నమస్తే. బీఆర్‌కే భక్తి ఛానల్‌కి స్వాగతం. నేను మీ ఝాన్సీ రాణి. ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారున్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం మా ఝాన్సీ రాణి. గురుగారు, ఆషాఢ మాసం స్టార్ట్ అయిపోయింది. మరి ఆషాఢ మాసంలో గుప్త వారాహి నవరాత్రులు చేసుకుంటారు. మరి గుప్త వారాహి నవరాత్రుల్లోనే గుప్తం అనుంది. మరి హ్మ్. గుప్తంగా చేసుకోవాల్సిన వాటిని ఏ విధంగా చేసుకోవాలంటారు? గుప్తము నువ్వన్నట్టుగా గుప్త నిధులు అంటాం. హ్మ్. భూమిలో ఉన్నటువంటి నిధులు. అవును. ఆ నిధులు సీక్రెట్‌గా ఉండాల. అవును. బయటకొస్తే గవర్నమెంట్ పట్టుకుపోద్ది. అవును. ఇంత నువ్వు కరెక్ట్. నువ్వు నాకిచ్చేయి అని. కరెక్ట్. అట్లాగే ఈ గుప్త నవరాత్రులు అనేటటువంటిది ఆషాఢ మాసంలో ఉపాసకులు మాత్రం చేసేవారు ఒకానొక సమయంలో. ఓకే. అంటే వారాహి అమ్మవారు కొంచెం అగ్రెసివ్ నేచర్ ఉన్నటువంటి తల్లి. ఓకే. ఆమె ఎవరు ఆవిడ అంటే కాశీ క్షేత్రానికి క్షేత్రపాలకురాలేమో, క్షేత్రపాలకుడేమో కాలభైరవుడైతే, గ్రామ దేవత వారాహిదేవి. ఓకే. ఏ ఆవిడ అగ్రెసివ్ నేచర్ గురించి చెప్తున్నాను. ఒకసారి ఏమవుతుందంటే వినాయకుడికి ఒక భక్తుడుంటాడు. అతని తండ్రి చచ్చిపోతాడు. ఓకే. చచ్చిపోతే ప్రేతాత్మయ్యాడు. ఓకే. మా మా నాన్నకి ప్రేతాత్మ నుంచి విముక్తి చెయ్యి, ప్రేత జన్మ నుంచి అని వినాయకుడిని అడిగితే, వినాయకుడు, కుమారస్వామి, ఆ అబ్బాయి ఈ ప్రేతాత్మను తీసుకొనెళ్తే వారాహి వచ్చి అడ్డుకుంటది. ఓకే. "అరేయ్! ఏంట్రా ప్రేతాత్మలను తీసుకొస్తున్నావు" అని. వాళ్ళ అబ్బాయే వినాయకుడు. పార్వతీదేవి అవతారమే అవును. వారాహి. ఓకే. అయితే ఆమెను బుద్ధిమంతుడు గదా! వినాయకుడు స్తుతిస్తే పొంగిపోద్దని స్తుతిస్తాడు. సరే అయితే గో అంటుంది. కన్విన్స్ చేస్తాడు వినాయకుడు. ఓకే. సో, అంటే వారాహీదేవి సాక్షాత్తు వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారే భయపడ్డారంటే, ఓకే. అంటే భయపడాల్సిన అవసరం లేదు. ప్రేమగా చేసుకొని, శ్రద్ధగా చేసుకుంటే ఆమె వరాలిచ్చే తల్లి. ఓకే. తర్వాత ప్రేతాత్మ జన్మ నుంచి ఆమె విముక్తి చేస్తది వాడికి. ఓకే. మరి అటువంటి తల్లిని అంటే డోంట్ టేక్ ఇట్ ఈజీ లాగా తీసుకోవద్దు అని. ఓకే. ఎలా అంటే లక్ష్మీ తల్లి, సరస్వతీదేవి, పార్వతీదేవి వీళ్ళు ఎలాంటి దేవతలంటే కూల్ మూడ్‌లో ఉన్న దేవతలు. ఓకే. వీళ్ళకి ఒక రోజు భోజనం పెట్టినా పర్వాలేదు, కాఫీ ఇచ్చినా, కాఫీ ఇవ్వకపోయినా ఇప్పుడు అలా ఉన్నా ఏమి పర్లా. హ్మ్. కానీ వారాహిదేవికి కొంచెం శ్రద్ధ, భక్తి ఎక్కువ చూపిచ్చాలి. ఓకే. ఈ ఈ హ్మ్. లెక్కన మీరు వారాహి నవరాత్రులు గనక చేసుకున్నట్టయితే చాలా ఖచ్చితంగా భక్తి, ఆ! శ్రద్ధలతో చేసుకోవాలి. చెయ్యాలి. అందరికీ ఎలిజిబిలిటీ ఉంది. ఓకే. చేసుకోవచ్చు అందరూ. కానీ ఓకే. అందరూ కూడా కేర్‌లెస్‌గా చేసే మెంటాలిటీ ఎక్కువుంటారు గాబట్టి, అవును. వద్దురా నాయనా ఆమె జోలికెందుకు ఆ లక్ష్మి, సరస్వతి, పార్వతి ఉన్నారు గదా! ఆ పార్వతీయే కదా వేరే రూపం. అవి గూడా చేయకపోతే ఓ ఆ! మనస్ఫూర్తిగా ఓ చాలు దండం నమస్కారం పెట్టుకొనెళ్ళు పెట్టుకుంటే గానీ, చాలు. ఈ ఇట్లా చేయొద్దు. ఈ విషయంలోనే పెద్ద వివాదం గూడా జరిగింది. హ్మ్. ఎలా అంటే నండూరి శ్రీనివాస్ గారు ఆయనేమో వారాహి అమ్మవారు ట్రైన్‌లో ఎళ్ళినా జపాలు చేయొచ్చు. అందరూ చేసుకోండి అని మంచి ఉద్దేశంతో చెప్పారు. అంటే ఓకే. అందరూ గూడా చేసుకోండి. తప్పేమి లేదు అని బావుంది. చిర్రావూరి గారేమో వారాహి అమ్మవారు తల్లి ఎలా అవుతది? పినతల్లి, సవతి తల్లామె. ఓహ్! తల్లి ఎప్పుడైనా సొంత తల్లి అవ్వదు. కాబట్టి ఆమెను రాత్రులే చేయాలి. పగలు చేయకూడదు అని చెప్పి ఆయన వాదన. ఓకే. వీళ్ళిద్దరు చెప్పిన కాంట్రడిక్షన్స్ స్టేట్‌మెంట్స్ చూసి ప్రజలకు పిచ్చెక్కి భయమేసి ఏం చేయాలో కూడా అర్థం కాక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. ఓకే. అప్పుడు ఈ యొక్క వారాహి అమ్మవారు కాశీలో గుడుందనమాట. హ్మ్. ఆ గుడిలో స్వయంభూ గుడి. అక్కడ స్వయంభువో కాదో స్వయంభూ గుడి అని ఆ ఓకే. దేవస్థానం మెయింటైన్ చేస్తుంది. లావుగా ఎత్తుగా ఉంటది. ఓకే. ఆ చాగంటి కోటేశ్వరరావు గారు కూడా ఆ అమ్మవారిని క్రింద నుంచి మనం మెట్ల నుంచి కింద నుంచి చూస్తాం. ఒక చిన్న హోల్ పెట్టి, ఆ హోల్‌లో నుంచి చూస్తాం గానీ, ఎదురుగుండగా చూస్తే గుండె పగిలి గుండె పగిలిపోతుందని భయపెడతారనమాట. ఓకే. 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 చెప్తారు. అంటే వారాహి అంత భయంగా అయితే ఆ పూజారి ఎందుకు లోనకెళ్తాడు? అవును. అక్కడ నేను చూసాను చాలా సార్లు ఎలకలు కూడా పరిగెడతాయి. అంటే ఓకే. మామూలు దేవస్థానాలలో ఎలకలు ఇవన్నీ కామను. అవును. కాబట్టి ఇక్కడ వారాహికేంటంటే హైప్ ఇచ్చారు అందరూ కూడా. ఓకే. ప్రత్యంగిర అమ్మవారిని, వారాహి అమ్మవారిని హైప్ ఆల్రెడీ 20 సంవత్సరాల బ్యాకే ఓకే. పునాదేసేసారు. ఓకే. ఇచ్చింది ఓకే. సిద్ధేశ్వరానంద భారతి స్వాముల వారు. ఇలాగ ఓకే. కొంతమంది మన మహాత్ములు. తెలుగులో చాలా తక్కువ కదా గురుగారు. అవును. ఇలా తక్కువ. వారాహి అమ్మవారిని పూజించడం. అవును. మనకి సిద్ధేశ్వరానంద భారతి గారు, రమ్యానంద హ్మ్. భారతి గారు వీళ్ళు వచ్చిన తర్వాత దీనికి ఎక్కువ సంతరించుకుంది. ప్రత్యంగిర అమ్మవారు, వారాహి. అది మంచి ఉద్దేశ్యం. ఆ! వాళ్ళు మంచిగా చక్కగా అమ్మవారిని అందరూ పూజ చేసుకోవడం మంచిదే గదా! అసలు ఇంకో విషయం ఏంటి అంటే, ఇప్పుడు పాపులర్ అయింది ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ గారు ఆ! 11 రోజుల ఆయన వారాహి వల్ల. కరెక్ట్. అదొకటి. పవన్ కళ్యాణ్ ఆయన వారాహి అని చెప్పి ఆయన వాహనానికి పేరు పెట్టుకున్నప్పుడు, ఆ! ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మేము లోనకి రానివ్వం. మిలిటరీ రంగుంది. హ్మ్. అందువల్ల టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తాయంటే ఆయన అంత పిచ్చోడమ్మా. ఆయన కూడా వాళ్ళ ఫాదర్ ఆర్మీలో పనిచేసాడు. పవన్ అవును. కళ్యాణ్ వాళ్ళ అవును. ఫాదర్. ఇది హ్మ్. అన్నీ చూసుకునే ఆపాడు. వారాహి దాన్ని ఆపలేకపోయారు కాబట్టి
అప్పుడు వారాహి విజయం. అది. తర్వాత ఆయన తిరిగి గెలిచాడు. డిప్యూటీ సీఎం అయ్యాడు. కాబట్టి వారాహి అమ్మవారే ఇచ్చింది అది. అని ఉంది. ఆయన వారాహి అమ్మవారి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ అందరికీ ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు ఒక 10 సంవత్సరాలు పాపం చాలా బాధలు పడ్డారు, అవమానాలు పడ్డారు, కష్టపడ్డారు కాబట్టి ఆయనకి ఆ పదవొచ్చింది. సో, ఇక్కడ పాయింట్ ఏంటంటే అమ్మా, వారాహి గుప్త నవరాత్రుల్లో ఉపాసకులు చాలా చేసుకోవచ్చు. ఓకే. మామూలు వాళ్ళు కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఓకే. శ్రద్ధ, భక్తి నువ్వన్నట్టు అయి పాటించాలి. హ్మ్. అయితే ఈ వారాహి అమ్మవారు ఎక్కువ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువ ఎవరు పూజ చేస్తున్నారంటే భూములు లిటిగేషన్స్ ఉన్నవాళ్ళు, ఓకే. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు భూముల మీద భూములు అవును. కొంటామని అప్పుడు ఆ అవును. మధ్య కాలంలో వీళ్ళ హైప్ తీసుకొచ్చారు ఓకే. ఈ అమ్మవారికి. ఎలా ఓకే. అంటే భూములొస్తాయంటగా, ఫ్లాట్ కొనొచ్చంట కదా! అని నా శిష్యులు బోలెడుమంది అడిగేవారు. హ్మ్. వారాహి అమ్మవారు ఏ అమ్మవారు చేసినా వస్తదమ్మా తల్లి ఏది అన్నా చేసినా వినరు. భక్తి శ్రద్ధలుండాల. వినరు. కాబట్టి వారాహి అమ్మవారు భూములకు సంబంధించిన దేవత. మెయిన్‌గా ఓకే. వారాహి అమ్మవారు ఎలా ఉంటుంది? వరాహస్వామి ముఖం హ్మ్. ఉంటుంది. హ్మ్. హ్మ్. ఓకే. అది ఎవరికుంటుంది? విష్ణుమూర్తి రెండో అవతారమైనటువంటి వరాహమూర్తి. ఓకే. ఆయన వరాహమూర్తి. హిరణ్యాక్షుడిని చంపాడు కదా! అవును. హిరణ్యాక్షుడు భూమిని తీసుకెళ్ళిపోయి సముద్రంలో దాచేసాడు. హ్మ్. సముద్రంలో దాచేస్తే అది వర్ణన ఎలా ఉంటుందంటే, భూమిని చాప కింద చుట్టి, హ్మ్. సముద్ర గర్భంలో పెట్టాడు. హ్మ్. ఈ వేదాలను ఎత్తుకుపోయాడు, భూమిని ఎత్తుకుపోయాడు. అప్పుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వచ్చి ఏం చేశాడు, భూమిని తీసుకొచ్చాడు, రక్షించాడు, భూమిని యథాస్థానంలో పెట్టాడు. వేదాల్ని మనకా ఫోటో ఇచ్చేసాడు. ఉంటుంది ఆ! గురుగారు. ఇలా పైకెత్తి దాని మీద అవును. భూమి. ఉంటుంది గదా! అది. ఆ! అయితే అందులో సైంటిఫిక్‌గా మనం చెప్పాలి. ఇప్పుడు యూత్ నీలాగా అందరూ చదువుకున్న వాళ్ళు కాబట్టి, ఓకే. ఇప్పుడు గ్రహాలున్నాయి గదా! హ్మ్. సూర్యుడు, భూమి ఇక్కడ, హ్మ్. చంద్రుడు ఇక్కడ. హ్మ్. ఒకదాని చుట్టూ ఒకటి సూర్యుడు చుట్టూ తిరుగుతా ఉంటాయి గదా! హ్మ్. భూమేమో సూర్యుడు చుట్టూ తిరుగుతా ఉంటది. తన చుట్టూ తాను తిరుగుతూ. హ్మ్. చంద్రుడేమో భూమి చుట్టూ తిరుగుతూ, మళ్ళీ వీళ్ళంతా బెల్ట్ అంతా సూర్యుడు చుట్టూ తిరుగుతారు. ఓకే. సో, ఎక్కడికక్కడ ఇలా ఉన్నాయి కాబట్టి గ్రావిటేషనల్ ఫోర్స్‌తో ఒకదాన్నొకటి ఆకర్షించుకుంటూ లైన్‌లో ఉన్నాయి. ఓకే. ఎలా అంటే దొమ్మరవాళ్ళు పిల్లలు వాళ్ళు తాడు మీద నడుస్తారు చూడు ఇలాగా. ఆహ్, త ఆహ్, నడక. మామూలుగా జూలో ఆ! గూడా. నడుస్తారు. ఆ! అక్కడ ఏమాత్రం కర్ర పట్టుకొని నడుస్తారు పాపం బ్యాలెన్స్ చేసుకుంటూ. ఏమాత్రం బ్యాలెన్స్ తప్పితే కింద పడిపోతారు. అవును. అవునా? అవును. అలాగే ఈ ప్లానెట్స్ గూడా ఒకదాని యొక్క గురుత్వాకర్షణ శక్తితో భూమిని సూర్యుడు ఆకర్షిస్తాడు. సూర్యుడిని భూమి ఆకర్షిస్తది. ఆ గ్రావిటేషనల్ ఫోర్స్‌తో ఇలాగా తాడు లాక్కున్నట్టు అలాగ ఉంటాయన్నమాట. హ్మ్. ఒక ఆర్డర్‌లో ఉన్నాయి. ఓకే. ఆ ఆర్డర్‌లో ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా భూమి మీద అది ఎలాగైతే ఆ తాడు మీద నుంచి అమ్మాయి పడిపోతుందో మొత్తం ఇది భూమిని పీకేసాడు. ఎవరు? హిరణ్యాక్షుడు. అవును. భూమిని తీసుకెళ్ళి సముద్రంలో పెట్టేసాడు. అంటే అర్థం హ్మ్. ఏంటి? ఈ డిస్‌ప్లేస్‌మెంట్ చేసేసాడు. ఓకే. స్థానభ్రంశం చేసాడు. ఉండాల్సిన చోట ఉండకుండా. దానివల్ల ఏమవుతుందంటే అన్నీ కదిలిపోతాయి. తారుమారైపోతాయి. తారుమారైపోయి సృష్టి నాశనం అవుతుంది. అవును. రక్షించాల్సిన బాధ్యత స్థితికారకుడు విష్ణుమూర్తిది. అవును. అందుకని వరాహావతారం ఎత్తి ఆ భూమిని తీసుకొచ్చి యథాస్థానంలో పెట్టాడు. అంటే హ్మ్. సృష్టిని కాపాడాడు. ఆయనలో ఉన్నటువంటి చైతన్య శక్తి అంటే ఆయన భార్య. అంటే ఓకే. ఇలా కదిలే శక్తి ఉంటుంది కదా! ఆమె వారాహి అమ్మవారు. ఈమె ఓకే. ప్రాచీన కాలం నుంచి ఉంది. ఓకే. అయితే ప్రాచుర్యంలో మనకి సౌత్ ఇండియాలో లేదు. అవును గురుగారు. ఎందుకలా అంటారు మరి? అంటే మనకు ఉన్న దేవతలు ఈళ్ళే ఆక్యుపై చేసేసారు. లక్ష్మీదేవి, సరస్వతిదేవి, పార్వతీదేవి. ఆ! నో ఎంట్రీ. అండ్ వారాహి అమ్మవారి గురించి ఇంకా తెలిసిందేంటంటే 'కాంతార' మూవీ నుంచి గూడా. 'కాంతార' మూవీ నుంచి బాగా అసలు చాలా పాపులర్ అయిపోయింది. అవును. అమ్మో! అవును. అమ్మవారు ఇలా ఉంటారు, ఇలా గూడా హ్మ్. జేస్తారు, ఇంత హ్మ్. భక్తి శ్రద్ధలతో చేయాలని అప్పుడు అంతే గదా! తెలిసింది. ఇప్పుడు ఒక చోట జాబ్ చేస్తున్నారనుకో, ఆ! ఆ ప్లేస్‌లోకి ఇంకొకళ్ళు వచ్చేసి ఇప్పుడు యాంకర్‌గా నువ్వు మంచి ఇక్కడ ప్లేస్ పాతుకుపోయావు. ఆ! గుడ్ యాంకర్‌గా. ఆ! నీకు కాంపిటీషన్ ఇంకొకళ్ళొస్తే ఆటోమేటిక్‌గా భయమేస్తది గదా! అవును. ఇంకొకళ్ళొస్తారేమో అని. అలా లక్ష్మీ తల్లి, సరస్వతి తల్లి, పార్వతి తల్లి మొత్తం ముగ్గురు ఆక్రమించేసారు. కొత్తోళ్ళకి ఛాన్స్ ఇవ్వలేదాళ్ళు. 20, 20 సంవత్సరాల క్రితం సిద్ధేశ్వరానంద భారతి గారి రూపంలో వచ్చి వీళ్ళిద్దరిని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారాయన. అయితే ఇది శాస్త్రీయంగా ఎలా చెప్పాలంటే ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క టైమ్ వస్తదమ్మా. అంతే. ఆ టైము ఇప్పుడు వారాహి టైమ్ అనమాట. ఓకే. ప్రత్యంగిర వారాహిల టైము. ఆమె బయటకొచ్చింది. ప్రకటమవుతుంది. అలాగే ఒక చూడు కొంతకాలం షిరిడి సాయిబాబా వచ్చాడు. అవును. కొంతకాలమేమో నరసింహస్వామి, ఎర్రవరం నరసింహస్వామి ఇలా ఆ దేవుళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్క టైంకు వాళ్ళు ఆహ్, కూడా హ్మ్. సమయానుసారం. ట్రెండింగ్ సమయానుసారం ట్రెండింగొస్తారు. ఇప్పుడు వారాహి టైం అనమాట. ఓకే. భూములు బాగా సంపాదించాలన్నా, కోర్ట్ కేసుల్లో పోవాలన్నా ఇది చేసుకోవాలి. ఆ విధంగా ఈ వారాహి అమ్మవారేంటంటే భూములకు సంబంధించిన దేవత. హ్మ్. కాబట్టి కోర్ట్ కేసులు, భూములు కబ్జాలయిపోయినాయండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరూ గూడా ఈ అమ్మవారికి చేసుకోవచ్చు. రాజశ్యామల అమ్మవారి యొక్క అధిదేవత, ప్రత్యదేవతలనుంటారు. హ్మ్. వాళ్ళే ప్రత్యంగిర, వరాహి అమ్మవారు. ఓకే. అలాగే కాకుండా
లలితా పరమేశ్వరి అమ్మవారు హ్మ్. తన శరీరం నుంచి గౌరీదేహ సముద్భవాం అంటాం. అంటే గౌరీదేవి యొక్క శక్తి నుంచి ఆమె శరీరం నుంచి పుట్టారు. ఈ భండాసురుడనే రాక్షసుడితో ఈ లలితాదేవి యుద్ధం చేస్తున్నప్పుడు వారాహి అని వీళ్ళని సప్తమాతృకలు అంటారు. ఓకే. వైష్ణవి, వారాహి, నారసింహి అని చెప్పి బ్రాహ్మి అని బ్రహ్మ నుంచి వచ్చే శక్తి బ్రాహ్మి. ఓకే. లోపల ఉన్న బ్రహ్మదేవుడికున్న కదిలే శక్తి. ఓకే. తర్వాత విష్ణుమూర్తిలో కదిలే శక్తి వైష్ణవి అంటాం. ఓకే. లక్ష్మీదేవే ఆ ఓకే. పేరుతో పిలుస్తాం. పేర్లు వేరు. అలా నరసింహస్వామి, విష్ణుమూర్తి ఒకటే. కానీ అవతారం డిఫరెన్స్ కదా! అవును. ఈ అవతారంలో ఇదే చెప్పాలి. హ్మ్. వారాహి అమ్మవారు ఆమె శక్తి. ఈ ఓకే. ఇది ఎవరో తెలుసా? ఇది తిరుపతి కొండంతా ఈమెదే అన్నమాట. అది ఆహా! చాలా మందికి తెలీదిది. అవును గురుగారు. నాకు కూడా తిరుపతిలో తెలీదసలు. వరాహ నరసింహస్వామి భూమిని తీసుకొచ్చి ప్లేస్ చేశాడు కదా! అవును. మొత్తం భూమంతా ఆయనదే. తిరుపతంతా ఆయనదే. అప్పుడు వెంకటేశ్వర స్వామి వారు ఆయన దగ్గరికి ఎళ్లి అప్పు అడుగుతారు. ఈ హ్మ్. కొండలను ప్లేస్ ఇవ్వు నేనుంటాను అని. అప్పుడిచ్చాడు. దాని నిమిత్తము ఆయన ఏం చెప్తాడంటే, ఫస్ట్ నాకు తిరుపతి వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్లి వరాహస్వామి వరాహమూర్తికి దర్శనం చేసుకొని, ఆ తర్వాత తిరుపతికి పైకి రావాలి అని వరం అడుగుతాడు. హ్మ్. చాలా మందికి వరం తెలీదు ఇస్తాడు. తెలీదు. గురుగారు ఇది. తిరుపతి రిజల్ట్ రానట్టే. కింద కోనేరు దగ్గరే ఆ గుడుంటుంది. ఆహాహా! వరాహమూర్తి స్వామి. ఆ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి. లేకపోతే ఆ దర్శనం ఫలితం రాదు. ఊరికే హ్మ్. జస్ట్ ఎళ్లి రావడమే అనమాట. ఆ వరాహస్వామి యొక్క లోపలున్న శక్తే ఆయన భార్యయే ఈ వారాహి. ఓకే. కాబట్టి ఈ 9 రోజులు కూడా ఏదో స్పెషల్‌గా చేయాలని భ్రమలు పెడుతూ ఉంటారు అందరూను. హ్మ్. ఆ భ్రమలు అవసరం లేదు. హ్మ్. ఎలా అంటే రోజు తలంటు స్నానం చేసుకోవడం, హ్మ్. శుద్ధ వస్త్రాలు శుభ్రమైనవి కట్టుకోవడం, హ్మ్. ఒక కలశ స్థాపన చేసుకోవాలి ఫస్ట్ రోజున వారాహి ఓకే. అమ్మవారికి. హ్మ్. మామిడాకులు లేదా తమలపాకులతో కలశం పెట్టుకోవడం. ఎర్రని కానీ, పచ్చని కానీ జాకెట్ ముక్క హ్మ్. కలశం పెట్టి పసుపు కొమ్మలు కట్టేసి మీకు తెలిసిందే ఇంకా. హ్మ్. ఎలాగైతే లక్ష్మీ పూజలు హ్మ్. ఇవన్నీ చేస్తాం. అలా వారాహి మంత్రం ఉపదేశం ఉన్నవాళ్ళు మంత్రం చేసుకోవచ్చు. హ్మ్. వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తరాలు దొరుకుతాయి. హ్మ్. లేదా ఏది దొరకలేదనుకోవడం వారాహ్యై నమః అంటూ 108 సార్లు చేసుకొని పులిహార, పాయసాన్నము, తర్వాత ఈ దద్దోజనము, చక్కెర పొంగలి ఇలాంటి నైవేద్యాలు పెట్టొచ్చు. హ్మ్. ఏమీ లేవనుకోండి పళ్ళు పెట్టొచ్చు. అంతేగాని మటన్‌లు, చికెన్‌లు హ్మ్. ఈ వీళ్ళంతా చెప్తున్నట్టుగా అవన్నీ పెట్టకూడదు. ఓకే. మందు పెట్టడాలు, ఆల్కహాల్ ఇలాంటివి ఏయి పెట్టకూడదు. ఓకే. అమ్మవారు చాలా సాత్వికమైన దేవత. ఓకే. ఈమెనే వారాహి శాకంభరి మాత అంటాం. ఓకే. ఆషాఢ మాసంలో నువ్వు గమనిస్తే బోనాలు చేస్తాం. అవును. భద్రకాళి, వరంగల్ అమ్మవారికి శాకంభరి కూరగాయలతో అలంకారం అవును. చేస్తాం. అవును. అలాగే బెజవాడ కనకదుర్గమ్మ తల్లి కూరగాయలతో అన్ని ఏ దేవతలనైనా చూడండి. అంటే ఆషాఢ మాసంలో వారాహి అమ్మవారికేమో ఇలా చేస్తూ, శాకంభరి అమ్మవారి రూపంలో కూరగాయలు అవన్నీ మనం సమర్పించాలి. ఓకే. పంటలు పండి అమ్మవారికి కృతజ్ఞతగా ఇచ్చినప్పుడు, ఓకే. అప్పుడు ఆ తల్లి జగన్మాత చాలా సంతోషించి అంటే ఆ ఓకే. అమ్మవారంటే మనకలా మనిషిలాగా అనుకోకూడదు. కూరగాయలు సమర్పించడం, కూరగాయలు తినడం తింటుంది. అప్పుడే మనకు ఇస్తుందని. ఆవిడ ఒక ఎనర్జీ, ఒక ఓకే. మహాశక్తి ఓకే. వారాహి అనే శక్తి. ఆ శక్తిని మనం అట్రాక్ట్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగ్నెట్ పెడతాం. ఐరన్ ఫైలింగ్స్‌ని ఇలా లాగుద్దది. అవును. ఇనప అవును. ముక్కల్ని ఆకర్షిస్తది. అలాగే పరశువేది ఉంది. పరశువేది ఇనప ముక్కలను చేయగానే బంగారం అవుతుంది. ఆ హ్మ్. విధంగా ఈ అమ్మవారేంటంటే మనకి అమ్మవారికి వారాహి అమ్మవారిని ఆకర్షించాలి హ్మ్. మనం. అమ్మవారి కృప కావాలంటే మనం విషయం చేస్తేనే అమ్మ చేయాలి. కృప ఇస్తుంది. వీళ్ళందరూ ఎలా చెప్తున్నారంటే ప్రవచనకారులు, ఈ బాబాలు, ఈ పంతులు ఎవరైతే వాళ్ళు ఏదో వారాహి ఏదో మనకులాగా ఒక మనిషిలాగా ఆవిడకేమో హ్మ్. పులిహార నైవేద్యం పెట్టాలా, వచ్చేసింది నాకు వారాహి కనబడిపోయింది, వరం ఇచ్చేసింది, నాతో మాట్లాడుతుంది, నేను చాటింగ్ చేస్తున్నాను వాట్సాప్‌లో. ఇలా పిచ్చి పిచ్చిగా చెప్తున్నారు. ఏ దేవుడి గురించైనా అలాగే చెప్తున్నారు. అట్లాంటివి కాదు. ఆమె ఎవరికీ కనబడదు. ఆమె ఒక ఎనర్జీ. ఆ తల్లిని మనం ఫీల్ అవుతాము. మన ఆత్మని ఉత్తేజపరుస్తది. ఓం సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం తదీమహి బుద్ధిం యోన ప్రచోదయాత్. మన యొక్క బుద్ధుల్ని ప్రేరేపిస్తుంది ఆమె మంచి మార్గాల వైపు. అమ్మవారు ఏం చేస్తదంటే మనకున్నటువంటి బ్యాడ్ క్వాలిటీస్ అన్ని రిమూవ్ చేసి మనకు మంచి పండితులను పరిచయం చేసి ఓకే. ఎగ్జాక్ట్ నాలెడ్జ్, అబ్సల్యూట్ నాలెడ్జ్, రియల్ నాలెడ్జ్ ఇచ్చేటటువంటి వాళ్ళని పరిచయం చేసి అటువంటి పుస్తకాలు మనకు దొరికేలా చేసి ఓకే. అబ్సల్యూట్ ట్రూత్‌ని తెలియజేస్తది. ఓకే. ఇల్యూజన్ నుంచి, భ్రమల నుంచి తొలగిస్తది. ఓకే. అలా కాకుండా ఎవరైతే అమ్మవారు పూనకాలొస్తున్నాయని, లేతే అమ్మవారు నాతో మాట్లాడుతుందని, అమ్మవారు ఒక మనిషని చాలా పెద్ద ప్రవచనకారులు కూడా అలాగే చెప్తున్నారు. ఎలాగంటే అమ్మవారు వచ్చేసింది నాకు కనబడింది. నేను ఆ నైవేద్యం పెడుతున్నాను. నేను ఇది చేస్తున్నాను. వాట్ ఈస్ ఆల్ థిస్ అంటే నాన్‌సెన్స్? మొత్తం దేవుడంటే అబద్ధమేంటారా గురుగారు? అంత పక్కా అబద్ధం అన్నమాట ఓకే. అదంతా. ఇప్పుడు అమ్మవారు మనిషిలాగా ఉండదమ్మా. ఓకే. ఒక మనిషి ఏమనుకుంటామంటే మనము
మన కాన్సంట్రేషన్ ఎక్కువ పడుతుంది. ఎక్కువ కాన్సంట్రేట్ చేయగలుగుతామని అట్లా పెట్టారు ఋషులు. ఓకే. ఇప్పుడు మనం గాలిలో చూసి గాలిని ప్రేమించంటే ఏం ప్రేమిస్తాం? ఒక కరెక్ట్. రూపం ఇచ్చి ఒక ఆడపిల్లలాగో లేకపోతే ఒక కుక్క పిల్లలాగో చేసి దీనికి తిండి పెట్టరా అభిమానం కలుగుతుందంటే పెడతారు. హ్మ్. అట్లా ఫోటో పెట్టి ఫోటోకి అలాగా అది ధ్యాన శ్లోకాల్లో అలా వర్ణించబడింది. ఓకే. దాన్ని బట్టి ఈ యొక్క కళాకారులు బొమ్మలేస్తారు. ఓకే. అంటే అప్పుడు అదే రూపంలో ఎవరైనా చూసారా వీళ్ళు? ఇప్పుడు హ్మ్. వారాహి అమ్మవారి దగ్గరికెళ్ళి చూసొచ్చారా ఎలా ఉంటుందని? లేదు. లేదు. కాబట్టి ఎనర్జీ అనేటటువంటి దాన్ని ఎలా నేర్చుకోవాలంటే మనము ఇట్ ఈస్ అ మెటాఫిజిక్స్ తత్వం నేర్చుకోవాలి. ఓకే. తత్వాన్ని నేర్చుకోవాలి. తత్వం తర్వాత ఏం చేయాలి? ఆ ఎనర్జీని మనం ఎట్లాగా అట్రాక్ట్ చేసుకోవాలన్నది నేర్చుకోవాలా. అలా ఓకే. అనుకుంటే మరి ఎథిస్ట్ గాడిలాగా తయారైపోయి దేవుడు లేదు అనే వాదన వస్తుంది కాబట్టి అలాంటోళ్ళు ఉంటారని చెప్పి ఇలా మనం ఈ ఐడల్ వర్షిప్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ అన్నమాట. ఓకే. అంతే గాని అమ్మవారికి పళ్ళు లేకపోతే ఎర్ర చీర, ఎర్ర గాజులు చాలా ఇష్టం. ధూపం చాలా ఇష్టం. వాట్ ఈస్ ఆల్ దిస్ నాన్‌సెన్స్? మీ అమ్మకి, మీ నాన్నకి ఎలాగైతే నీకు ఇష్టమైనయి నువ్వు పెడతావో అవును. వారాహి అమ్మవారికి అలా చేయొచ్చనమాట. ఓకే. భయపెట్టే వాళ్ళ మాటలు అస్సలు పట్టించుకోవద్దు. ఓకే. చక్కగా మనకు తోచినంతలో పత్రం, పుష్పం, ఫలం, తోయం ఏది లేకపోతే ఆకు పెట్టొచ్చు. కృష్ణుడు చెప్పాడు. హ్మ్. జగద్గురువుకి హ్మ్. చెప్పాడు. హ్మ్. హ్మ్. తర్వాత పండు పెట్టొచ్చు హ్మ్. నైవేద్యంగా. హ్మ్. పండు ఫలం, పుష్పం పెడతాం. తర్వాత ఒక తోయం అంటే ఒక గ్లాస్ నీళ్ళు పెడతాం. హ్మ్. ఇదే తప్ప ఇన్ని కిలోల ఇది పెట్టాలా, పులిహోరలు పెట్టాలా ఇదంతా కూడా చెప్పేటటువంటి వాళ్ళంతా బోగస్ మాటలు. అందరూ చేసుకోవచ్చు. కాకపోతే నియమనిష్టలు, నిస్వార్థంగా అమ్మవారిని కరుణా కటాక్షంతో ఉంటే బ్రహ్మాండంగా బ్లెస్ చేస్తదమ్మ. ఓకే గురుగారు. గుప్త వారాహి అమ్మవారికి సంబంధించి అంటే నవరాత్రులకు సంబంధించి చాలా చక్కగా తెలియజేశారు గురువుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మ.